మన పురాణాలు, ఇతిహాసాలు కేవలం కథలు మాత్రమే కావు. కొన్ని సంఘటనలు పైకి కనిపించేదానికంటే లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. రావణుని తమ్ముడైన కుంభకర్ణుడు మహాబలవంతుడు, నిద్రాప్రియుడు అని మనందరికీ తెలుసు. కాని ఆ నిద్ర వెనుక ఉన్న దివ్యరహస్యం, అతని పూర్వజన్మ వృత్తాంతం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. నిరంతరం నిద్రపోవాలనే శాపం అతనికి ఎందుకొచ్చింది? అసలు ఈ కుంభకర్ణుడి గత జన్మ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగంలో శ్రీరాముని చేతిలో కుంభకర్ణుడు సంహరించబడతాడు. అంతకుముందు లక్ష్మణునితో జరిగిన యుద్ధంలో అతను స్పృహ కోల్పోతాడు. ఆ సమయంలోనే శ్రీరాముడు కుంభకర్ణుని పూర్వజన్మ వృత్తాంతాన్ని లక్ష్మణునికి వివరిస్తాడు. పూర్వం సత్యయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే ఇద్దరు మహా పరాక్రమవంతులైన రాక్షసులు ఉండేవారు. వీరు బ్రహ్మదేవుని వరం పొంది ముల్లోకాలను గడగడలాడించారు. అయితే వీరు సామాన్యులు కారు. వైకుంఠంలో విష్ణువుకు జయ, విజయులు అనే ఇద్దరు ద్వారపాలకులు ఉండేవారు. ఒకనాడు సనకసనందాది మహర్షులు విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి వస్తారు. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన జయ విజయులు వారిని లోపలికి అనుమతించరు. ఆగ్రహించిన మహర్షులు, మీరు ముల్లోకాలలో అసుర జన్మనెత్తి పాపఫలం అనుభవించండి అని శపిస్తారు. ఈ శాపం విని జయ విజయులు భయభ్రాంతులే విష్ణువును శరణు వేడతారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు, మహర్షుల శాపం వృధా పోదు. మీకు 2 మార్గాలున్నాయి. 1 7 జన్మలు నా భక్తులుగా జన్మించడం, 2 3 జన్మలు నా విరోధులుగా జన్మించడం. కాని విరోధులుగా జన్మిస్తే ప్రతి జన్మలోనూ నా చేతిలోనే సంహరించబడతారు. తద్వారా శాపవిమోచనం త్వరగా కలుగుతుంది. మీరేది కోరుకుంటారు అని అడుగుతాడు. భగవంతుని వియోగం భరించలేక త్వరగా ఆయనను చేరుకోవాలనే తపనతో జయ విజయులు 3 జన్మలు విరోధులుగా జన్మించడానికే మొగ్గు చూపుతారు. ఆ విధంగా జయ విజయులు కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మిస్తారు. హిరణ్యాక్షుడు భూదేవిని సముద్రంలో దాచగా శ్రీమహావిష్ణువు వరాహావతారంలో వచ్చి సంహరిస్తాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని హింసించగా నరసింహావతారంలో విష్ణువు అంతం చేస్తాడు. త్రేతాయుగంలో జయ విజయులే రావణ కుంభకర్ణులుగా జన్మిస్తారు. ఇక్కడే కుంభకర్ణుని నిద్ర వెనుక ఉన్న రహస్యం దాగి ఉంది. రావణుడు పూర్వజన్మలో హిరణ్యకశిపుడు కాగా కుంభకర్ణుడు హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుని వధించిన తర్వాత భూదేవికి ఉపశమనం కలిగింది. ఆ ఉపశమనం యొక్క ప్రతిరూపంగా కుంభకర్ణుడు త్రేతాయుగంలో ఎక్కువ భాగం నిద్రలోనే గడుపుతాడు. ఇది కేవలం శాపఫలం మాత్రమే కాదు, భూమిపై అసుర బాధను తగ్గించడానికి జరిగిన ఒక దివ్య ఏర్పాటు. కుంభకర్ణుడు మేలుకుంటే ముల్లోకాలు తట్టుకోలేవని దేవతలు భయపడ్డారు. అందుకే బ్రహ్మదేవుడు అతనికి నిద్రపోయే వరం ప్రసాదించాడు. తద్వారా లోకాలకు శాంతి లభించింది. ఈ విధంగా కుంభకర్ణుని నిద్ర వెనుక కేవలం ఒక రాక్షసుని శాపం మాత్రమే కాదు, లోక కళ్యాణం కోసం జరిగిన ఒక దివ్యలీల, పూర్వజన్మ కర్మఫలం మరియు భగవత్ సంకల్పం దాగి ఉన్నాయి. ఇది దేవతల, మానవుల, రాక్షసుల విధిని ఎలా ప్రభావితం చేస్తుందో చూసారా?